ఇవాళ మార్కెట్ యార్డ్లో 35 సంవత్సరాల తర్వాత శ్రీ మహాయోగి లక్ష్మవ్వ జాతర సందర్భంగా మా కాసన్న, రాజన్న, అమాలీల తరపు నుంచి అందరి తరపు నుంచి ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించాలన్న ఆలోచన వాళ్ళకు రావడం చాలా మంచి పరిణామం. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి డైలీ వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటాయి. పిల్లలు చదువులో అయినా కానీ, పెద్దలు వాళ్ళ పనులు అయినా కానీ, వాళ్ళకి స్పోర్ట్స్ అనేది రిలీఫ్. మనం ఎంత పని చేశాక మనం పోయి ఒక గంట సేపు ఒక స్పోర్ట్స్ చూసినా లేదా ఆడినా మనకి మైండ్ రిలీఫ్ అవుతుంది. మనకి స్పోర్ట్స్ అనేది ఎసెన్షియల్ లైఫ్లో. ఎనీ స్పోర్ట్ ఇదనే కాదు, ఎనీ స్పోర్ట్ అనేది ఎసెన్షియల్. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన మా పట్టణ మాజీ అధ్యక్షులైన గుంటప్ప గారి కుటుంబానికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటప్పన్న గారు కూడా ఇవాళ ఉంటే చాలా బాగుండేది. ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆయన మా ఆధునిక తెలుగుదేశం పార్టీకి భీష్ముడు ఉన్నట్లు ఆయన కుటుంబం ఎప్పుడు మాతోనే అండగా ఉంటుంది. ఆయన కుటుంబానికి ఎప్పుడు మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఇక్కడ స్టేట్ వైడ్, సౌత్ ఇండియా వైడ్గా టీమ్స్ వచ్చాయి. గోవా నుంచి వచ్చాయి, బెంగళూరు నుంచి వచ్చాయి, కడప నుంచి వచ్చాయి, సౌత్ ఇండియా వైడ్ వచ్చాయి. నెక్స్ట్ టైం ఇండియా వైడ్ పెట్టాలని అన్న వాళ్ళు అడిగారు. దానికి కూడా మేము సరే అని చెప్పాము. నెక్స్ట్ టైం ఇండియా వైడ్గా టోర్నమెంట్ పెట్టి ఇంకా ఆదోనిలో చాలామందికి గేమ్స్ ఆడాలని స్ఫూర్తినిచ్చి ఆదోని నుంచి కూడా నేషనల్స్కి ఇందాక వచ్చిన ప్లేయర్ ఒక పిల్లోడు ప్రో కబడ్డీలో ఆడాడని చెప్పారు. మాకు ఆదోని నుంచి కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రో కబడ్డీకి వెళ్ళి ఆడాలని కోరుకుంటూ సెలవుస్తున్నా. థ్యాంక్ యూ. లక్ష్మవ్వ 94వ వెండి రథోత్సవం సందర్భంగా ఆదోని మార్కెట్ యార్డ్ నందు నిన్న మొన్న జరిగినటువంటి కబడ్డీ పోటీలో బహుమతి గెలుపొందినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ బహుమతి గెలుపొందినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా వారికి బహుమతులు అందజేసినటువంటి గౌరవనీయులు సిద్ధార్థ నాయుడు గారి, తర్వాత ఠాగూరు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగోబత్తులు ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. వీరి ఆధ్వర్యంలో ముందు కూడా రాబో రోజుల్లో లక్ష్మవ్వ జాతర సందర్భంగా ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు నిర్వహించి వారు ప్రోత్సహిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి ప్రేక్షకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్. మార్కెట్ యార్డ్ అమాలి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఆడిపియడం జరిగింది. ఇంతకుముందు గతంలోన 92లోన అట్లా జరిగింది. మరి ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ యార్డ్ కబడ్డీ క్రీడాకారులు వచ్చి కలిసేపటికి మట్టి పైన ఆడుతుండ్రు, ఇప్పుడు మ్యాట్ పైన ఆడుతున్నారు. గతంలోన మాస్గా ఉండేది, ఇప్పుడు క్లాస్గా గేమ్ నడుస్తుండేది. ఇదే క్లాస్ గేమ్ ఇంకా బాగా నడాలని మేము కోరుతున్నాము. మాకు ఇచ్చిన దాతలు శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారు సోదరుడు సుపుత్రుడైనటువంటి శ్రీ సిద్ధార్థ నాయుడు గారు మాకు ఫస్ట్ బహుమతి ఇచ్చి మాకు అమాలి అసోసియేషన్కి మాకు ఒక స్థాయిలో ఇది చేసినారు. మరి రెండో బహుమతి ఇచ్చిన శ్రీ ఠాగూర్ చౌదరి గారికి, మరియు మూడో బహుమతి ఇచ్చిన మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ జిందా చైర్మన్ అమ్మగారికి, వాళ్ళకి, మరి నాలుగో ప్రైజ్ ఇచ్చిన శ్రీకాంత్ చౌదరి గారికి మా ధన్యవాదాలు. మేము రామకృష్ణన్న గారికి, మరి శంకరన్న గారికి, మా మార్కెట్ యార్డ్ అసోసియేషన్ సౌకర్య అసోసియేషన్ లీడ్ అంటే రాజాగౌడ్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ మేము ఎప్పటికీ ఇలాగే చేసి మా మార్కెట్ యార్డ్ పేరు నిలబెట్టాలని కోరుతున్నాం. బి కాశన్న, మార్కెట్ యార్డ్ డైరెక్టర్. కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ 94వ వెండి రథోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి యువశక్తి టీం నిర్వహించినటువంటి కబడ్డీ టోర్నమెంట్ను ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ యువశక్తి టీం ఆర్గనైజర్స్ అందరూ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యేగా అయినటువంటి ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కొంక మీనాక్షి నాయుడు గారి మరియు కొంక ఉమాపతి నాయుడు గారి ఆదేశాలతో యువశక్తి టీం నిర్వహించినటువంటి ఈ కబడ్డీ టోర్నమెంట్కి సుదూర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా 30 టీంలకు పైగా రావడం జరిగింది. ఈ 30 టీంలు కూడా ఎంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చాలా సాఫీగా జరిగిపోయింది, చాలా సుఖ సంతోషాలతో జరిగిపోయింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు జిందే శారద శంకర్ గారు మరియు గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి నయన్ సార్ గారు మరియు ఈ యువశక్తి ఆర్గనైజేషన్ అయినటువంటి కాశీన గారు మరియు గోపాల్ గారు, రాజు గారు, లచ్చ గారు మరియు ఈ కబడ్డీ టోర్నమెంట్కి సహకరించినటువంటి మన దాతలు యంగ్ డైనమిక్ కొంక సిద్ధార్థ నాయుడు గారు మరియు యంగ్ డైనమిక్ ఎస్ ఠాకూర్ చౌదరి గారు మరియు చెరుకూరు శ్రీకాంత్ చౌదరి గారు మరియు ఆరకల్ రామకృష్ణ గారు మరియు బుద్ధారెడ్డి గారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇంత భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. మరియు దీనికి సహకరించినటువంటి కౌన్సిలర్ వెంకటేష్ గారు మరియు దుర్గ రామయ్య గారు, లక్ష్మణ గారు మరియు ముఖ్యంగా మన పారిశ్రామికవేత్త అయినటువంటి రాజాగౌడ్ గారు మరియు ప్రతి ఒక్కరికి ఆరకల్ మన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన ఆరకల్ రామకృష్ణ గారు, ఇక్కడ వచ్చినటువంటి ఫిలిప్స్ టీమ్ అధినేత నా తమ్ముడైనటువంటి అమర్ ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరికి ఇంకా కొంతమంది నాకు పేర్లు తెలియవు, ఏం అపార్థం చేసుకోకండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇటువంటి క్రీడలకు ప్రోత్సహించబోతున్నటువంటి మా యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు గారు మరియు ఠాకూర్ చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందు కూడా ఆందోళనలో ఇటువంటి క్రీడలు ఎన్నో జరపబోతున్నాము. వీరి ఆధ్వర్యంలో ముఖ్యంగా కొంక సిద్ధార్థ నాయుడు గారు మరియు ఠాకూర్ చౌదరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక ముందు కూడా టోర్నమెంట్లు జరపబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి అందరం కూడా మనం ఎంతో ఆందోళనకు ఒక పేరు తెచ్చి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు